టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. రైట్, వలసదారులకు మరో షాక్ ఇచ్చింది అమెరికాలోని ట్రంప్ సర్కార్. వర్క్ పర్మిట్స్ ఆటోమేటిక్ రెన్యువల్ విధానానికి ముగింపు పలికింది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఈ మేరకు ప్రకటన చేసింది. అక్టోబర్ 30 ఆ తర్వాత నుంచి వర్క్ పర్మిట్స్ పునరుద్ధరించుకునేందుకు ఈ దరఖాస్తు చేసుకునే వలసదారులకు ఇకపై ఆటోమేటిక్గా రెన్యువల్ ఉండదని వెల్లడించింది. దీంతో వేలాది మంది విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. బైడెన్ హయాంలో వలసదారులు తమ వర్క్ పర్మిట్ కాల పరిమితి ముగిస్తున్న తర్వాత కూడా 540 రోజుల వరకు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలు ఉండేది. ఈ విధానానికి ముగింపు పలుకుతూ తాజాగా ట్రంప్ యంత్రాంగం కొత్త రూల్స్ తెచ్చింది. పని అనుమతుల పొడిగింపు కోసం వలసదారులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని నిబంధన విధించింది. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ EAD రెన్యువల్ కోసం దరఖాస్తులను వలసదారులు ఎంత ఆలస్యం చేస్తే వారికి అంత నష్టం. ఒక్కోసారి తాత్కాలికంగా పని అనుమతులను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే వర్క్ పర్మిట్స్ గడువు ముగియటానికి 180 రోజుల ముందే రెన్యువల్ కోసం దరఖాస్తులు సమర్పిస్తే మంచిదని USCIS సూచించింది. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అనేది ఓ వ్యక్తికి నిర్దిష్ట కాల వ్యవధి వరకు అమెరికాలో పనిచేసేందుకు అధికారం ఉందని నిరూపించే పత్రం. ఇది ఉంటేనే వలసదారులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతులు ఉంటాయి. గ్రీన్ కార్డ్ పెండింగ్లో ఉన్నవారు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలు, F1, M1 వీసాలపై వచ్చే విద్యార్థుల, డిపెండెంట్ వీసాలపై వచ్చేవాళ్ళు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటే ఈ EAD పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.